యేసు ప్రభు యొక్క ఆత్మను పొందుకోవడానికి, యేసు ప్రభు యొక్క వాక్యముతో నింపబడ్డానికి, యేసు ప్రభు యొక్క వాక్యమును వాగ్దానమును సంపాదించుకోవడానికి, యేసు ప్రభు రాకడలో ఆయనతో మహిమ మేఘమును ఎక్కడానికి మనల్ని దేవుడు ఈ ప్రాంతములో, ఈ మందిరములో మనల్ని తన కొరకు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎన్నడూ ఎప్పుడు మరిచిపోవద్దు ప్రియ దేవుని సంగమా. కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవహేళనలు ఉండొచ్చు, ఆకలితో ఉండే దినాలు ఉండొచ్చు, అన్నము దొరకని దినాలు ఉండొచ్చు, కడుపు నిండా అన్నము తినే దినాలు ఉండొచ్చు. ఎన్ని మన బ్రతుకులో ఉన్నా మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులము. మనము దేవుని కొరకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన వారు.